7429 చివరిలో 9 కాబట్టి 3 టేబుల్లో చూద్దామా. 3 to 6 1 అవతల 14 3 4 12 20 2 అవతల 21 3 7 21 1 మిగిలితే కాబట్టి 19. సో పోదు. 7 టేబుల్లో 49 7 7 ఉంది కాబట్టి 7 1 చూద్దాము. 7 1 7 7 6 42 ఇంకా 9 పోదు. సో ఇంకా దేంతో పోలేదంటే నెక్స్ట్ డైరెక్ట్ వచ్చేసి 17లో ఉంది. 17లో 74 కంటే చిన్నది 68 అంటే 17 4 68. ఇంకా 68 అంటే ఇక్కడ 17 4లో 68 పోతే 6 ఉంటుంది అంటే 62. ఇది 17 4 కాబట్టి 3 తీసుకుందాం. ఇప్పుడు 7 3 3 51. సో ఇక్కడ 62లో 51 పోతే 11 మిగులుతుంది. 11 ఇంకా 9 వచ్చేసి 119. అప్పుడు 17 7 111. ఇప్పుడు ఇక్కడ చూడండి 4 3 7. మరి ఇక్కడ చివరిలో 7 ఉంది కాబట్టి ఇంకా 7 టేబుల్లో ఉందా, 7 టేబుల్లో పోదు. ఎందుకు పోదంటే 7 6 42 1 మిగులుతుంది అంటే 17 కాబట్టి పోదు. ఇంకా చివరిలో 7 ఉండేది ఏంటి, 19 టేబుల్. ఆ టేబుల్లో మాత్రం చివరిలో 7 ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 19 1 19 2 38 19 3 పోదు కాబట్టి 19 2 38 అంటే అప్పుడు ఎంత వస్తుంది, 38 అంటే 5 వస్తుంది. అప్పుడు 5 ఇక్కడ పక్కన 7 ఉంది కాబట్టి 1 ప్లస్లో 57 అంటే 19 3 57. ఇది అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ప్రాబ్లము కాబట్టి కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది ఇలాంటి ప్రాబ్లమ్స్ పబ్లిక్ ఎగ్జామ్కి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. మరి చూడండి 23 అనేది 23తోనే పోతుంది కాబట్టి 23 1 therefore prime factori. ఇంక ఇవి వచ్చేసి సింగిల్ వచ్చినాయి కాబట్టి ఈ ఆన్సర్స్ సింగిల్గానే ఉంటాయి. 17 19 23. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎక్సర్సైజ్ 1.1లో ఫస్ట్ 1లో ఈ 5 ఆన్సర్స్ ఇలా చేయాలన్నమాట.